శ్రమ కలుగుతుందంటే పక్కన ప్రార్థన చేసుకో, టాలీ చేసుకుని అర్థమైపోద్ది. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, ఎబ్బేజు మొర పెడుతున్నాడు. కుటుంబం అంటే ఏడుపు కొట్టాడంది, అన్నదమ్ములు ఏడుపు కొట్టాడంది, సమాజం ఏడుపు కొట్టాడంది. తల్లే తోడ పుట్టండి కనీ పెంచిన తల్లి అంది, నువ్వు ఏడుపు కొట్టాడు రా, నువ్వు ఎందుకు పనికిరావరంది. అలాంటి భయంకరమైన నిందల అవమానాల మధ్యలో ఎబ్బేజు మొర్ర పెడుతున్నాడు, ప్రభా స్థిరమైన బ్రతుకు నాకు దయచేయ, స్థిరమైన జీవితం నాకు దయచేయి. నా కుటుంబంలో నాకు స్థిరమైన జీవితం లేదు, బయట నాకు స్థిరమైన బ్రతుకు లేదు. ఇశ్రాయేలు దేవుడికి మొర్రపెట్టాడు ఎబ్బేజు. దేవుడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించాడు. ఎలా ఆలకించాడంటే బైబిల్ సెలవిస్తుంది, అతని అన్నదమ్ములందరికంటే కొట్టి చెప్పట్లే గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఉందా లేదా? చదవండి మాట 9వ వచనం అనుకుంటాం, గట్టి చదవాలమ్మా. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడాయను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి.